ప్రియ యవనస్తుడా, ఒక్క మాట వినో. దేవుడు లేకుండా ఏదో సాధించాలని లోకంలో తిరుగుతున్నావు కదా. ఒకవేళ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అని ఎప్పుడైనా ఆలోచన చేశావా? మానవ జీవితం మరణంతో ముగింపు కాదు. మరణం తర్వాత మహోన్నతమైన జీవితం ఒకటి ఉంది. దాన్నే నిత్య జీవము, నిత్య రాజ్యము అన్నారు. ఒక వ్యక్తి రక్షణ పొంది తన పాపం లేతం పశ్చాత్తాపడి క్రీస్తు ప్రభును అంగీకరిస్తే పరలోక రాజ్యానికి చేరుకుంటాడని బైబిల్ సెలవిస్తాం. అలా కాని పక్షంలో సువార్త విని కూడా రక్షణ సువార్త అందించబడినప్పుడు రక్షణ సువార్తకు లోబడకుండా హృదయాన్ని కఠినం చేసుకుని సువార్తను తృణీకరిస్తే దేవుడు నాకొద్దు అంటే దేవుడు లేని స్థలంలోనే శాశ్వత కాలం ఉండిపోవాలి. దాన్నే నరకం అన్నా. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. భయంకర వేదన, దుఃఖము, యుగ యుగాలు మానవుడు అందులో బాధను అనుభవించాల్సిందే. అయితే నువ్వు నరకాన్ని తప్పించుకోవాలనే యేసు ప్రభు లోకానికి వచ్చి రక్షణ మార్గాన్ని నీకు అందిస్తున్నారు. ఆయన అంగీకరిస్తే నిత్య రాజ్యంలో ఉంటావు.